ఓం నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః కృష్ణప్రియాయై సతతం మహాలక్ష్మ్యై నమో నమః పద్మపత్రేక్షణాయై చ పద్మాస్యాయై నమో నమః పద్మాసనాయై పద్మిన్యై వైష్ణవ్యై చ నమో నమః సర్వసంపత్స్వరూపిణ్యై సర్వారాధ్యై నమో నమః హరిభక్తిప్రదాత్ర్యై చ హర్షదాత్ర్యై నమో నమః కృష్ణవక్షస్థితాయై చ కృష్ణేశాయై నమో నమః చంద్రశోభాస్వరూపాయై రత్నపద్మే చ శోభనే సంపత్యధిష్టాతృదేవ్యై మహాదేవ్యై నమో నమః నమో వృద్ధిస్వరూపాయై వృద్ధిదాయై నమో నమః వైకుంఠే యా మహాలక్ష్మీ యా లక్ష్మీ క్షీరసాగరే స్వర్గలక్ష్మీ ఇంద్రగేః రాజ్యలక్ష్మీ నృపాలయే గృహలక్ష్మీశ్చ గృహిణాం గేహే చ గృహదేవత సురభిః సాగరే జాత దక్షిణాయజ్ఞకామిని అదితిర్దేవమాతా త్వం కమలా కమలాలయ స్వాహాత్వం చ హవిర్దానే కవ్యదానే స్వధా స్మృత త్వం హి విష్ణుస్వరూపా చ సర్వాధారా వసుంధరా శుద్ధసత్వస్వరూపా త్వం నారాయణపరాయణ క్రోధహింసా వర్జితా చ వరదా శారదా శుభా పరమార్థప్రదా త్వం చ హరిదాస్యప్రదా పరా యయా వినా జగత్సర్వం భస్మీభూతమసారకం జీవన్మృతం చ విశ్వం చ శస్యత్సర్వం యయా వినా సర్వేషాం చ పరామాత సర్వబాంధవరూపిణి ధర్మార్థకామమోక్షాణాం త్వం చ కారణరూపిణి యథా మాతా స్తనాంధానాం శిశూనాం శైశవే సదా తథా త్వం సర్వదా మాతా సర్వేషాం సర్వరూపతః మాతృహీనస్తనాంధస్తు స చ జీవతి దైవతః త్వయా హీనో జనః కోపి న జీవత్యేవ నిశ్చితం సుప్రసన్నస్వరూపా త్వం మాం ప్రసన్నా భవ అంబికే వైరిగ్రస్తం చ విషయం దేహి మహ్యం సనాతని అహం యావత్ త్వయా హీనో బంధుహీనశ్చ భిక్షుకః సర్వసంపద్విహీనశ్చ తావదేవ హరిప్రియే జ్ఞానం దేహి చ ధర్మం చ సర్వసౌభాగ్యమీప్సితం ప్రభావం చ ప్రతాపం చ సర్వాధికారమేవ చ జయం పరాక్రమం యుద్ధే పరమైశ్వర్యమేవ చ. ఇది మహేంద్రుడు చేసినటువంటి గొప్ప స్తోత్రం. అమ్మా, నువ్వు సకల సంపదలకి మూలకారకురాలివి, నీవే సర్వ శుభస్వరూపిణివి. స్వర్గంలో స్వర్గలక్ష్మిగా, మహారాజుల దగ్గర రాజ్యలక్ష్మిగా, మా ఇళ్లలో గృహలక్ష్మి అంటే భార్యా రూపంలో ఉంటావు, గృహదేవతగా ఉంటావు, కామధేనువుగా ఉంటావు, యజ్ఞంలో దక్షిణగా ఉంటావు, అతిథికి దేవమాతగా నువ్వే ఆవిర్భవించావు, కమల అనే పేరుతో ఉంటావు, విష్ణు స్వరూపవి, భూదేవివి, ఓర్పు కలిగిన దానివి. నువ్వు లేని జీవి ఎందుకు పనికిరాడు. ఉన్నవాడు అంటే నువ్వు ఉన్నవాడు అని అర్థం. ఉన్నవాడు అంటే ఏమిటి? డబ్బు ఉన్నవాడనే కదా. కాబట్టి లక్ష్మి ఉన్నవాడు, లేనివాడు నువ్వు లేనివాడని అర్థం. మా అందరికీ జ్ఞానము, సౌభాగ్యము, విద్య అన్నీ నువ్వే ఇవ్వాలి, పరాక్రమం ఇవ్వాలి అని పరిపరి విధాలుగా ప్రార్థించగానే అప్పుడు లక్ష్మీదేవి ప్రత్యక్షమై ఆయనకు ఒక మంత్రం ఇచ్చింది. ఆ మంత్రము వ్యూహలక్ష్మీ మహామంత్రము. ఇప్పటికి కూడా విష్ణువు యొక్క వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఉంటుంది. వెంకటేశ్వరుడి దర్శనానికి వెళ్ళారుగా ఎప్పుడన్నా మీరు, ఆయన వక్షస్థలం మీద ఎడం వైపున లక్ష్మి ఉంటుంది. ఆ లక్ష్మిని వ్యూహలక్ష్మి అంటారు. ఆ మహామంత్రం లక్ష్మీదేవి ఇచ్చింది. మీరందరూ కూడా నేను చెబుతాను అనండి. ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణు వక్ష స్థితాయై రమాయై ఆశ్రితతారకాయై నమో వహ్నిజాయై నమః. అపూర్వమైన మంత్రం ఇది. వెంకటాచల మహాత్మ్యంలో స్కాంద పురాణంలో కూడా ఉంటుంది. ఈ మంత్రం ఇంద్రునికిచ్చి ఈ మంత్రమును నువ్వు యథాశక్తి జపం చేసుకో. అప్పుడు నీకు క్షీరసాగర మథనం సులభముగా సాగుతుంది. అందులోంచి నేను పుడతాను, నీకు భార్యగా, అలాగే స్వర్గంలో లక్ష్మిగా, కామధేనువుగా, మళ్ళీ విష్ణువుకి భార్య అయిన లక్ష్మిగా, దేవతలందరికీ వారి వారి భార్యలుగా, గృహస్థాశ్రమంలో గృహిణులుగా ఈ అనేక రూపంలో ఆవిర్భవిస్తాను, శాంతి సౌఖ్యం ఇస్తానన్నది. ఈ స్తోత్రం చాలా గొప్పది. ఇందాక నేను చదివిన శ్లోకాలు ఉన్నాయే, ఆ 12 శ్లోకాలు అత్యద్భుత స్తోత్రం అట. ఇంద్రకృత లక్ష్మీస్తుతి. లక్ష్మీదేవి అంది, నేను నీకు సంపదలు ఇవ్వడమే కాదు, నువ్వు నా కోసం రచించిన స్తోత్రం
పరమ పవిత్ర స్తోత్రంగా నేను ఈ రోజు నుంచి చాటుతున్నాను. ఇదం స్తోత్రం మహాపుణ్యం, ఇది పరమ పుణ్యప్రద స్తోత్రం. త్రిసంధ్యం ఎప్పటే నరహ, ఒక 40 రోజుల పాటు రోజు 3 పూట్ల, ఉదయం 6ంటికి, మధ్యాహ్నం 12ంటికి, మళ్ళీ సాయంత్రం 6ంటికి చొప్పున ఒక 40 రోజులు ఎవరు చదువుతారో కుబేరతుల్య స భవేద్ రాజరాజేశ్వరో మహాన్, వాడు కుబేరుడితో సమాన ఐశ్వర్యం పొందుతాడు, మహారాజాధిరాజు అవుతాడు. అంటే అంత ఆనందం, బ్రహ్మానందం పొందుతాడు. జీవితంలో ఎవడైనా 5 లక్ష జపేనైవ స్తోత్ర సిద్ధిర్భవే నృణాం, 5 లక్షలు జపించగలిగితే శాశ్వతంగా వైకుంఠంలో వాడికి నివాసం ఇస్తాను. ఇది ఒక మాసం కనీసం చదివితే చాలట. సిద్ధస్తోత్రం ఎది పఠేత్ మాసమేకంతు సంతతం, టైంతో సంబంధం లేకుండా ఒక నెలల పాటు వీలున్నప్పుడల్లా చదివేసేయండి. ఎప్పుడు వీలుంటే ఎప్పుడు చదివేయచ్చు. అందుకే సంతతం అన్నారు ఇక్కడ, అంటే ఎల్లవేళలా చదవచ్చు. అలా ఒక మాసం కనుక, ఒక్క నెల్లాళ్ళు కనుక ఈ స్తోత్రమును భక్తితో చదివితే అటువంటి వాడు